తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:25 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాకు బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరులో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుపాలెం కూడలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆత్మకూరు నుంచి సాయంత్రం 5:20 హెలికాప్టర్లో బయలుదేరి బుచ్చిరెడ్డిపాలెం ఎంకేఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 రోడ్డు మార్గంలో బయలుదేరి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభావేదికకు చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7:45 కేవీఆర్ ఫంక్షన్ హాల్ చేరుకుని అక్కడే బస చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చంద్రబాబు ప్రజాగళం సభలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? సదేశ్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాగళం పేరుతో ఇప్పటికే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు నియోజకవర్గాల్లో ప్రజాగళం పేరుతో టీడీపీ నేతల్లో ఒక జోష్ నింపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరుకు సంబంధించినటువంటి నెల్లూరుపాలెం సెంటర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 1:25 బేగంపేట నుంచి బయలుదేరి ఆయన డైరెక్ట్ గా ఆత్మకూరుకు సంబంధించినటువంటి హెలికాప్టర్ ఏదైతే ప్రాంతానికి చేరుకుంటారో అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని నెల్లూరుపాలెం సంబంధించినటువంటి సెంటర్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడినట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఆత్మకూరుకు సంబంధించినటువంటి టీడీపీ కూటమి అభ్యర్థి ఆనం రామనారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా రానున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క రోడ్డుకు సంబంధించి ఏంటొచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో కూడా విజయవంతం చేసేందుకు కూడా ముందుకెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతోంది. మరొకటి అక్కడి నుంచి 5 గంటల వరకు కూడా బహిరంగ సభలో ఆయన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో 5 గంటల నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా హెలికాప్టర్ లో బయలుదేరి కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం వద్దకు చేరుకుంటారు. బుచ్చిరెడ్డిపాలెం సంబంధించిన హెలికాప్టర్ ప్రాంతం నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన మార్కెట్ సెంటర్ కు చేరుకుంటారు. సో బుచ్చిరెడ్డిపాలెంలో మార్కెట్ సెంటర్ లో ఆయన 7 గంటల నుంచి ఏదైతే 5:45 నుంచి మొత్తం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా కోవూరు నియోజకవర్గానికి ప్రస్తుత ఏదైతే తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏర్పాట్లన్నింటినీ కూడా చూసుకుంటున్నారు. భారీ ఎత్తున కూడా బహిరంగ సభలో ఈ రోజు కోవూరు నియోజకవర్గ ఏదైతే సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో గతం నుంచి కూడా ఆయన టీడీపీ మీద వాకు జవాకులు పరిస్థితులు ఉండేది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి అరాజకాలు అక్రమాలను బట్టి కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు 2 ప్రాంతాల్లో ఆయన పర్యటించిన పరిస్థితి కనపడతా ఉంది. ఆత్మకూరుకు సంబంధించినటువంటి ప్రాంగణంలో పాటు అదేవిధంగా కోవూరు నియోజకవర్గ బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఆయన ఈ రోజు బహిరంగ సభలో మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనపడుతుంది. నిన్న కృష్ణ ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు అయిండొచ్చు, అదేవిధంగా నెల్లూరు సిటీలో కూడా ఆయన పర్యటించడంతో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉన్నటువంటి టీడీపీ నేతలు మరోసారి చంద్రబాబు నాయుడు రాకతో పాటు అక్కడ కార్యకర్తల్లో కూడా ఒక జోష్ నింపేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. జనసేన